వాణిజ్య స్థాయిలో విస్తరించిన వ్యవసాయ అనుబంధ రంగం పాడి పరిశ్రమ. రైతులు పదుల సంఖ్య నుండి వందల సంఖ్యలో పశువులను పెంచుతూ ఆర్థికంగా నిలదొక్కుంటున్నారు. అయితే నిర్వహణలో సరైన అవగాహన లేకపోవడం వల్ల కొంతమంది నష్టాలను చవిచూస్తున్నారు. దీనికి గల కారణాల్లో ప్రధానంగా కనిపిస్తుంది పశువుల పునరుత్పత్తి యాజమాన్యం. లక్షలు పోసి కొన్న పశువులు సరైన సమయంలో చూలు కట్టకపోతే రైతుకు ఖర్చు తడిసి మోపడవుతుంది. దీనివల్ల ఈతల మధ్య వ్యవధి పెరిగి పాడికాలం తగ్గి రైతుకు ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఇలాంటి సమస్యల నుండి గట్టెక్కాలంటే పశువుల్లో పునరుత్పత్తి యాజమాన్యం గురించి రైతులు సరైన అవగాహనతో ముందడుగు వేయాలని తెలియజేస్తున్నారు వెంకటరామన్నగూడెం గేదెల పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఆనందరావు. సాలుకు ఒక దూడ ఏడాది పొడవునా పాల దిగుబడి అన్న సూత్రమే పాడి పరిశ్రమ అభివృద్ధికి మూలం. అంటే పశుపోషణలో రైతులు లాభాలు పొందాలంటే ఏడాదికి ఒక దూడ పుట్టే విధంగా జాగ్రత్త తీసుకోవాలి. దీనికోసం పశువు ఈనిన 3వ నెలలోనే చూలు కట్టించాలి. కాని చాలామంది రైతులు పశువును త్వరగా కట్టిస్తే పాల దిగుబడి తగ్గిపోతుందనే అపోహతో త్వరగా చూలు కట్టించరు. దీనివల్ల పశువు వట్టిపోయే కాలం పెరిగి మేపు ఖర్చు భారమవుతుంది. ముఖ్యంగా ఆవులు ప్రతి సంవత్సరం ఈని 10 మాసాలు పాలిచ్చి 2 మాసాలు వట్టిపోతూ ఉంటాయి. గేదెల్లో అయితే వట్టిపోయే కాలం 2 నుంచి 4 నెలల వరకు ఉంటుంది. పాడి పశువులు సాధారణంగా ఈనిన 2వ నెలలో ఎదకు వస్తాయి. ప్రతి 21 రోజులకోసారి ఎదకు వస్తాయి. ఎద తగ్గిన తరువాత 12 నుండి 14 గంటలకు అండాశయం నుండి అండం విడుదల అవుతుంది. అండం విడుదలయ్యేలోగా సహజ సంపర్కం ద్వారా ఆంబోతు లేదా దున్నతో దాటించడం గాని కృత్రిమ సంపర్కం ద్వారా గాని వీర్యకణాలను ప్రవేశపెట్టాలి. ఆవుల్లో ఏడాది పొడవునా గర్భోత్పత్తి చెయ్యవచ్చు. అయితే గేదెలు అధిక వేడిని భరించలేవు. ఏప్రిల్ నుండి జూలై వరకు అవి ఎక్కువగా ఎదకు రావు. చల్లని వాతావరణం కల్పిస్తే ఎండాకాలంలో కూడా గేదెలు ఎదకు వస్తాయి. సంతానోత్పత్తి సక్రమంగా జరగాలంటే పశు పోషకులు ఎదను సకాలంలో గుర్తించి సరైన సమయంలో కృత్రిమ గర్భధారణ లేదా సహజ సంపర్కం చేయించాలి. ఇందుకోసం రైతులు ఎద లక్షణాలను గమనించాలి. ఎలాంటి జాగ్రత్తలు చేపట్టాలో తెలియజేస్తున్నారు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వెంకట్రామన్నగూడెం గేదెల పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఆనందరావు. రైతు సోదరులు ముఖ్యంగా మనకి ఈ యొక్క సూచనల్లో మనము ఈ పాడి పశువుల పోషణ అనేది మొదటిది బ్రీడింగ్ అనే ఒక అంశాన్ని తీసుకుంటే అంటే పశు సంతతి అభివృద్ధి అనేది, రెండవది ఫీడింగ్, వాటిని ఏ రకంగా పోషించాలి, మూడవది వీడింగ్ అంటే ఈ యొక్క ఏరివేత అంటే అన్ప్రొడక్టివ్ యానిమల్స్ అంటే ఉత్పత్తి సామర్థ్యం లేనటువంటి పశువులను తీసివేయటము, నాలుగవది హీడింగ్ అంటే మరి ఈ యొక్క పశువుల గృహ వసతి ఆరోగ్య సంరక్షణ మరి ఇతర యాజమాన్యానికి సంబంధించినటువంటి విషయాల్లో మనం ఈ 3 కాలాల్లో తప్పనిసరిగా మనము సూచనలు ఎప్పటికప్పుడు పాటిస్తూ పశు సంతతిని అభివృద్ధి చేసుకోవాలి. ముఖ్యంగా ఈ బ్రీడింగ్ విషయంలో మనం మాట్లాడుకునేటప్పుడు ఈ బ్రీడింగ్ అంటే సంతతి అభివృద్ధి చేసుకోవడము. అందులో భాగంగా ఈ యొక్క వర్షాకాలంలో తొలకరి వర్షాలు పడిన తర్వాత వాతావరణం ఒక్కసారి చల్లబడుతుంది. ఈ చల్లటి వాతావరణానికి ఈ పశువులు ఎదకి రావడం అనేది జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు ఈ విషయాన్ని తప్పనిసరిగా గమనించాలి. ఈ ఆవుల్లో కానీ గేదెల్లో కానీ ఈ యొక్క 80% నుంచి 85% పశువులు ఈ యొక్క వర్షాకాలము శీతాకాలంలోనే ఎద లక్షణాలు మనకి కనబరుస్తాయి. కాబట్టి రైతులు ఈ పునరుత్పత్తి విషయంలో చాలా జాగ్రత్తగా పరిశీలించి సకాలంలో చూలు కట్టినట్లయితే మనకు సంవత్సరానికి ఒక దూడ 300 రోజులు పాలు వచ్చే విధంగా రైతు సోదరులు ప్రణాళికలను తయారు చేసుకోవాలి. గేదె పశువుల్లో అయితే ఎద లక్షణాలు సక్రమంగా కనిపించవు. అందుకే వీటిని మోగ ఎద అంటారు. అంటే ఎటువంటి ఎద లక్షణాలు కనిపించవు. కాబట్టి ఈ మందలు ఎవరైతే గేదెలు ఆర్గనైజ్డ్ అంటే డైరీ ఫార్మ్స్ ఎవరైతే ఎక్కువ 20, 30, 40 గేదెలు మెయింటైన్ చేస్తుంటారో అటువంటి రైతు సోదరులు ముఖ్యంగా ఒక టీజర్ బుల్లుని పెంచుకున్నట్లయితే ఆ టీజర్ బుల్లు ఈ గేదెలు ఎదలో ఉన్నాయా లేవా అనేది గమనిస్తుంది. గమనించిన వెంటనే మనము
కృత్రిమ గర్భధారణ చేయించాలి. ముఖ్యంగా ఈ కృత్రిమ గర్భధారణ చేసేటప్పుడు ఆవుల్లో అయితే 24 గంటలు ఉంటుంది, గేదెల్లో అయితే 36 గంటలు ఉంటుంది. కాబట్టి ఆవులు ఎదకు ఉదయం వస్తే సాయంత్రం ఎదకు వస్తే ఉదయము మనము యొక్క చూలు అనేది కట్టించాలి. అంటే కృత్రిమ గర్భధారణ అనేది కట్టించాలి. చూలు కట్టించిన తర్వాత పశువులను ఎటువంటి భయాందోళన వాతావరణంలో ఉంచకూడదు. అవి ప్రశాంతంగా ఉండేటట్టు వాటికి మనము సదుపాయము కలిగించాలి. తరువాత ఈ యథ చక్రం అనేది 3 రోజులు ఉంటుంది. కాబట్టి ఈ 3 రోజులు కూడా పశువులు అంటే చివరి మధ్యస్థ దశలో చూలు కట్టించాలి. మొదటి దశలో చూలు కట్టించకూడదు. చివరి దశలో చూలు అంతమయ్యేటటువంటి దశలో పశువుల్ని బయటికి విడిచిపెట్టకూడదు. మళ్ళీ ఈ యథచక్రం అనేది ప్రతి 21 రోజులకి ఆవుల్లో కానీ గేదెల్లో కానీ వస్తుంది. కాబట్టి తదుపరి 21 రోజు వరకు వెయిట్ చేసి నిరీక్షించి తరువాత ఎదకి వచ్చిందా రాదా గమనించాలి. మళ్ళీ ఒక 21 రోజుల తర్వాత గమనించి అప్పుడు చూలు పరీక్షలకి పంపించాలి. జనరల్గా సాధారణంగా పశు వైద్యులు 45 రోజుల నుంచి 60 రోజుల మధ్య చూలు కట్టింది లేనిది చెప్తారు. అనుభవం లేనటువంటి వాళ్ళు 3వ నెల పరీక్ష నిర్ధారణ చేసి చూడు నిర్ధారణ చేసి ఆ చూడు పశువులని జాగ్రత్తగా పోషించుకోవాలి. పశువుల పెంపకంలో పాడి రైతులు పోషణాపరమైన చర్యలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మొక్కుబడిగా కాకుండా పశు వైద్యులు సూచించిన దాణా అందిస్తే పశువుల శరీర అవసరాలకు అనుగుణంగా పోషక విలువలు సమకూరడంతో నాణ్యమైన పాల ఉత్పత్తికి అవకాశముంటుంది. అంతేకాదు ఈ వర్షాకాలంలో పశువుల షెడ్లలో పలు జాగ్రత్తలు తీసుకుంటేనే పశువులు ఆరోగ్యంగా ఉంటాయి. అయితే ముఖ్యంగా ఈ చూడు పశువుల పోషణలో మనం చూసుకున్నట్లయితే ఈ చూడు పశువులు అనేవి మనకు చివరి 3 నెలల సూడిలో అంటే 7, 8, 9 నెలల సూడిలో పిండము గర్భంలో ఉన్నటువంటి దూడ బాగా అంటే 2/3 వంతులు అప్పుడే పెరుగుతుంది. కాబట్టి అంటే 75% గ్రోత్ అనేది మనకు ఆ చివరి 3 నెలల్లో కనిపిస్తుంది. కాబట్టి ప్రతి రైతు ఈ 3 నెలలు సుమారుగా ప్రతి గేదె పశువుకి కానీ ఆల పశువుకి కానీ అదనంగా 1 కేజీ దానా అంటే 16 నుంచి 18% మాంసకృతులు ఉండేటటువంటి దానాను ప్రతిరోజు ఇచ్చినట్లయితే దూడ ఇంకా బాగా పెరిగి వచ్చే ఈతలో తల్లి పాలు ఎక్కువగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు చివరి 3 నెలల సూడిలో పశువులకు అదనంగా 1 కేజీ దానా ఇవ్వాలి. వర్షాకాలంలో మనము పోషణలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా రైతులు తమ యొక్క ఎండుగడ్డిని కానీ లేకపోతే దానాన్ని కానీ ఏ పరిస్థితుల్లో కూడా వర్షానికి తడకుండా చూసుకోవాలి. ఎందుకంటే వర్షాకాలంలో మనకు ముఖ్యంగా ఈ పశువుల కొట్టాలు అంటే పశువుల షెడ్ల పైన వాటి నుంచి ఎటువంటి లీకేజీలు లేకుండా ప్రతి రైతు కూడా జాగ్రత్త పడాలి. గాలిలో తేమ వర్షాకాలంలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పశువుల షెడ్లలో గాలి వెలుతురు విస్తారంగా లేకపోవడం వలన ఈ అమోనియా వాయువు షెడ్లలో ఎక్కువగా వచ్చి తద్వారా నీకు ఈ ఫ్లైస్ని మిగతా వాటిని అట్రాక్ట్ చేసేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి పశువుల షెడ్లు వర్షాకాలంలో చాలా ఈ గడ్డి మేత తడకుండా ఉండేటట్టు చూసుకోవాలి. ముఖ్యంగా మంచినీళ్ళ విషయంకి వచ్చేటప్పుడు మనం కుంటల్లో నీరు ఎప్పుడు కూడా తాగించకూడదు. ప్రతి పశువుకు కూడా ముఖ్యంగా ఒట్టిపోయినటువంటి పశువులకు 35 నుంచి 40 లీటర్లు నీరు రోజుకి తాగుతాయి. దూడలు 10 నుంచి 15 లీటర్లు నీళ్లు తాగుతాయి. అదే పాడి పశువులు అయితే 60 నుంచి 70 లీటర్లు నీళ్లు తాగుతాయి. కాబట్టి వాటికి అందుబాటులో స్వచ్ఛమైనటువంటి మంచి నీటిని ఉంచినట్లయితే మనము నీటి ద్వారా వచ్చే చాలా వ్యాధుల్ని మనము ఈ పాడి పశువులకు రాకుండా మనము నివారణ చేసుకోవచ్చు. ఈ విధంగా వర్షాకాలంలో వాటి యొక్క పోషణలో కానీ వాటి యొక్క వంశాభివృద్ధిలో కానీ వాటి యొక్క గృహవసతిలో కానీ వాటి యొక్క ఆరోగ్య సంరక్షణలో కానీ ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే రైతులు ఖచ్చితంగా వాళ్ళ యొక్క పశు సంపదను వర్షాకాలంలో కాపాడుకొని తద్వారా పశు ఉత్పత్తుల్ని పెంచుకొని మంచి ఆదాయాల్ని సంపాదించుకోగలుగుతున్నారు అని సూచిస్తున్నాం.